సో హాయ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్ అనమాట. ఇది వచ్చేసి మన బైక్ అయితే ఈరోజు ఫిట్ చేయించబోతున్నాము. సో మార్నింగే నాకు తెలిసిన మెకానిక్ అన్న దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఫిట్ చేయించడానికి. సో ఫైనల్ గా మన హంటర్ బైక్ అయితే గనక ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్ డివైస్ అయితే గనక ఇన్స్టాల్ చేయించాము. సో ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఇన్స్టాల్ చేస్తారు మెకానిక్ అయితే అనేసి. సో ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్ డివైస్ అయితే కనుక ఇన్స్టాల్ చేయాలంటే కనుక మనం ముందుగా సీట్ కవర్ ప్లస్ ట్యాంక్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో సీట్ కవర్ రిమూవ్ చేయాలంటే సో ఈ బాక్స్ అనేది మనము కీ ద్వారా ఓపెన్ చేసి, ఇక్కడ ఈ లాక్ ఉంది కదా, దీన్ని లాగేసామంటే కనుక సీట్ అనేది వస్తుంది. సో మనమైతే సీట్ అయితే రిమూవ్ చేసాము. సీట్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ట్యాంక్ తీయాలంటే కనుక ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అయితే కనుక రిమూవ్ చేసి కిందరైతే కనుక మనకు పెట్రోల్ సంబంధించిన 3 కనెక్టర్స్ అయితే ఉంటాయి, అవి రిమూవ్ చేసి ట్యాంక్ అయితే అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఇది ఫ్యూఎల్ఎక్స్ డివైస్ క్లియర్ గా మీరు చూడొచ్చు. నేనైతే కనుక సీట్ కింద సెట్ చేపించేసాను అంతా కూడా. సో ఎందుకంటే కనుక ఇది బయటికి కనపడకోకుండా ఉంటే కనుక కొంచెం బాగుంటుంది అనేసి సీట్ కింద పెట్టేశాను. ఇక్కడ మామూలుగా కనుక టూల్ కిట్ అయితే వస్తుంది. సో దాన్ని తీసేసి ఫ్యూఎల్ఎక్స్ డివైస్ అయితే కనుక ఇక్కడ ఫిట్ చేపించేసాను. సో మనకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే కనుక మేల్ ఫీమేల్ కనెక్టర్ అయితే ఉంటుంది యాక్చువల్ గా. సో మనకు ఈ ఫ్యూఎల్ఎక్స్ డివైస్ నుంచి ఇక్కడికి ఒక కేబుల్ వస్తుంది. ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ నుంచి వచ్చిన సెన్సార్ కేబుల్ అన్నమాట. సో ఈ ట్యాంక్ కింద కూడా ఒక కేబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక లాంబ్డా కేబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ని రిమూవ్ చేసేసి మనకు ఫ్యూఎల్ఎక్స్ నుంచి వచ్చిన ఇంకొక కేబుల్ తో మేల్ ఫీమేల్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక చిన్న కేబుల్ కూడా వస్తుంది మనకు ఈ వైర్ ఫ్యూఎల్ఎక్స్ డివైస్ నుంచి. సో ఇంకొక చిన్న కేబుల్ అయితే వస్తుంది అనమాట. ఇదేంటంటే కనుక బ్యాటరీ నుంచి పవర్ తీసుకుంటుంది ఫ్యూఎల్ఎక్స్ కి. సో ఈ కేబుల్ వచ్చేసి మనము మైనస్ దగ్గర అయితే కనుక ఫిట్ చేయించాల్సి ఉంటుంది. సో మైనస్ దగ్గర ఫిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకు డివైస్ నుంచి చూస్తున్నారు కదా, ఈ స్విచ్ అయితే వస్తుంది. దీన్ని అయితే కనుక మనము హ్యాండిల్ బార్ కి ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ ఒక చోట ఫిట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకంటే కనుక మనకు డిఫాల్ట్ గా ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో లో మొత్తము 10 మ్యాప్స్ వస్తాయి. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని మార్చుకోవడానికి ఈ స్విచ్. సో సింపుల్ గా ఒక 20 మినిట్స్ లో అయితే కనుక మనకి ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. సో సింపుల్ ప్లగ్ అండ్ ప్లే డివైస్ ఇది వచ్చేసి ఫ్యూఎల్ఎక్స్ ప్రో. మనకి ఎక్కడే కానీ వైర్స్ కటింగ్ కానీ ప్లాస్టింగ్ కానీ చేసేది ఏం లేదు, ప్లగ్ అండ్ ప్లే డివైస్ అన్నమాట. సో అసలు ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో డివైస్ ఏంటనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డివైస్ వచ్చేసి ఏదైతే ఫ్యూఎల్ఎక్స్ ప్రో ఉందో దీన్ని వచ్చేసి మనకు పవర్ ట్రానిక్స్ కంపెనీ వాళ్ళు అయితే కనుక తయారు చేశారు. సో దీని మెయిన్ మోటివ్ ఏంటంటే కనుక వాళ్ళు చెప్తున్నది, కంపెనీ వాళ్ళు, ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో వల్ల మనకు టార్క్ అనేది అప్ టు 25% ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. సో అలాగే పర్ఫార్మెన్స్, టోటల్ రెస్పాన్స్ కూడా 25% వరకు ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. అలాగే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు అంటేనే హీట్ జనరేట్ చేస్తుంది, సో దాన్ని కూడా కూల్ చేస్తుంది అంటున్నారు. సో అలాగే బైక్ లో మనము గేర్ టు గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు జెర్కింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ జెర్కింగ్స్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. ఈ డివైస్ వచ్చేసి బైక్ యొక్క జెర్కింగ్స్ తగ్గిస్తుంది, స్టాలింగ్ అనేది తగ్గిస్తుంది, అలాగే పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ అయితే చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ డివైస్ యొక్క మోటివ్ వచ్చేసి బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఫ్యూయల్ యొక్క ఎకానమీని తగ్గించడానికి, సో ఇంకా జెర్కింగ్స్ అనేది తగ్గించడానికి ఈ డివైస్ అనేది ఉపయోగపడుతుందని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నాను. సో ఒకసారి నేను దీన్ని పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, జెర్కింగ్స్ తగ్గాయా, ఫ్యూయల్ కన్జంప్షన్ ఎలా ఉంది అనేసి కూడా మీకు పూర్తిగా చెప్తాను. సో ఇందులో మనకు మొత్తంగా 3 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ ఫ్యూఎల్ఎక్స్ లో వచ్చేసి. సో ఒకటి వచ్చేసి ఫ్యూఎల్ఎక్స్ లైట్, ఇంకొకటి ఫ్యూఎల్ఎక్స్ ప్రో. నేను తీసుకుంది వచ్చేసి ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్. సో యాక్చువల్ గా ఫ్యూఎల్ఎక్స్ లైట్ అయితే కనుక మనకు 6,000 రూపాయల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్యూఎల్ఎక్స్ ప్రో వచ్చేసి 10,500 రూపాయలతో అవైలబుల్ గా ఉంటుంది. ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్ వచ్చేసరికి ఏదైతే నేను తీసుకున్న డివైస్ వచ్చేసి 12,000 రూపాయలు అనమాట. సో ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో వచ్చేసి యాక్చువల్ గా హంటర్ కి అయితే కనుక మనకు వాళ్ళ ఓన్ వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి powertronics.com అనమాట. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మాత్రమే మనం పర్చేజ్ చేయగలుగుతాము. సో ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో డివైస్ ఏంటనేసి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్విచ్ లో మనకు ప్లస్ మైనస్ అనేసి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకు ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్ లో 10 మ్యాప్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పాను మీకు. సో అసలు మ్యాపింగ్ అంటే ఏంటనేసి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మనకు ఈ డివైస్ చేసే మెయిన్ వర్క్ ఏంటంటే కనుక ఫ్యూయల్ ని ఎయిర్ ని మన ఇంజిన్ లోకి మిక్సింగ్ చేస్తుంది అనమాట. ఎంత పర్సెంటేజ్ అయితే కనుక వెళ్ళాలనేసి మ్యాపింగ్ చేస్తుంది, దాన్ని మ్యాపింగ్ అంటుంది. సో మనకు టోటల్ గా 10 మ్యాపింగ్స్ వస్తాయి. సో మనకు మ్యాప్ 1, 2, 3 లో ఏంటంటే కనుక ఈ ఇంజిన్ లోకి వెళ్ళే ఫ్యూయల్ గానీ ఎయిర్ గానీ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనకు ఫ్యూయల్ వచ్చేసి తక్కువగా పంపిస్తుంది ఇంజన్ లోకి, కంబషన్ లోకి. సో ఎయిర్ అనేది ఎక్కువగా పంపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కనుక మనకు ఫ్యూయల్ యొక్క కంబషన్ అనేది తక్కువగా జరుగుతుంది. దానివల్ల పెట్రోల్ అనేది కొంతవరకు సేవ్ చేస్తుంది అంటున్నారు. సో అలాగే 4, 5 వచ్చేసి స్టాక్ సెట్టింగ్స్ అంటున్నారు. అంటే కనుక మన బైక్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో, ఏదైతే పెట్రోల్ యొక్క కంబషన్ జరుగుతుందో, సో సేమ్ యాసిస్ గా అలానే ఉంటుంది. కానీ మనకి ఎక్కడైతే కనుక జర్కింగ్స్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అనమాట ఈ ఫ్యూయల్ ఎక్స్ లో. సో అలాగే మనకు ఎప్పుడైతే కనుక 6 నుంచి 10 వరకు వెళ్తామో ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ జరుగుతుంది అనమాట. పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది, అలాగే టార్క్ లో కూడా బూస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో థ్రోటల్ అనేది మనం కొంచెం యాక్సిలరేషన్ అనేది ఇవ్వగానే పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో మ్యాప్ 6 నుంచి 6, 7, 8, 6 నుంచి మనకు పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో మనము టాప్ స్పీడ్ లో వెళ్ళినా గానీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో అలాగే టార్క్ లో కూడా మనకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అని చెప్తున్నాను. సో ఒకసారి ఈ డివైస్ ఎలా యూజ్ చేయాలని మీకు చూపిస్తాను. సో మనము ఇంజన్ ఆన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక బ్లింకింగ్ వస్తుంది. సో ఇంజన్ ఆన్ చేయగానే మనకు వచ్చేసి ఒక గ్రీన్ లైట్ కనపడింది కదా. సో ఇప్పుడు ప్లస్ అయితే క్లిక్ చేస్తాను చూడండి, మీకు గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుందా? సో అది ఎన్నిసార్లు బ్లింక్ అయితే కనుక ఆ మ్యాప్ లో ఉన్నట్టు. ఒకసారి నేను మళ్ళీ క్లిక్ చేస్తాను, ఎన్నో మ్యాప్లు ఉందో మనం కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇప్పుడైతే కనుక 7th మ్యాప్ లో ఉంది. 7th మ్యాప్ అంటే కనుక పర్ఫార్మెన్స్ మ్యాప్ అనమాట. సో చూసారు కదా, ఇట్లా ప్లస్ క్లిక్ చేస్తే కనుక పర్ఫార్మెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మైనస్ లోకి క్లిక్ చేసామంటే కనుక మన మ్యాపింగ్ అనేది డౌన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను 7 లో ఉన్నాను, మైనస్ క్లిక్ చేశానంటే కనుక 6th మ్యాప్ లోకి వచ్చేస్తుంది. సో ఇది కీ ఆన్ చేసినప్పుడు మాత్రమే, ఇగ్నిషన్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము. ఆఫ్ లో ఉన్నప్పుడు బటన్ క్లిక్ చేసినా గానీ మ్యాపింగ్ అనేది స్విచ్ అవ్వదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో సింపుల్ గా మనము బండిని ఆన్ చేసి మనకు నచ్చిన మ్యాప్ ని సెట్ చేసుకొని బైక్ ని అయితే కనుక తోలడమే అనమాట. బైక్ ని అయితే కనుక రన్ చేయడమే. సో నేనైతే గనక ఈ డివైస్ ని ఇన్స్టాల్ చేయించుకొని ఒక 3 days అయితే గనక బైక్ ని రన్ చేశాను. నా ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉందనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను నోటీస్ చేసిన ఒక మంచి అప్గ్రేడ్ ఏంటంటే కనుక, చెప్పారు కదా బైక్ మనం గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు ఒక జర్కిన్ వస్తుంది అనమాట. ముందుకు వెనక్కి అలాంటి ఒక మూమెంట్ వస్తుంది బైక్ గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు. అదైతే కనుక పూర్తిగా అయితే కనుక రిమూవ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మీరు ఎన్నో గేర్లో, ఇప్పుడు 3rd గేర్లో ఉన్నారు, సపోజ్ వెళ్తూ ఉండగానే 4th గేర్ వేసినా కానీ అదే మూమెంట్ లో మనమైతే కనుక వెళ్ళిపోతున్నాము. జర్కింగ్ అనేది ఎక్కడా లేదు. సో డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు కానీ అప్ షిఫ్ట్ చేసినప్పుడు కానీ ఎలాంటి జర్కింగ్ అయితే లేదు. ఇంకొకటి గేర్ అనేది హార్డ్ గా పడేది కొంతవరకు అయితే కనుక. సో అది కూడా కొంత తగ్గిందని అనిపిస్తోంది. సో గేర్ ఏదైతే ఉందో షిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం డౌన్ సైడ్ షిఫ్ట్ చేసేటప్పుడు స్మూత్నెస్ తెలుస్తుంది. సో ఇంకొకటి థ్రోటల్ రెస్పాన్స్ కూడా ఇనిషియల్ గా అర్థం అవుతుంది ముందుతో పోలిస్తే కనుక. కొంచెం యాక్సలరేషన్ ఇచ్చేటప్పుడు త్వరగా పికప్ అనేది ఉంటుంది అనమాట. సో టాప్ స్పీడ్ లో కూడా 120 వెళ్ళినప్పుడు కొంచెం క్విక్ గా అందుకునేట్లు అనిపిస్తుంది. ఇంకొకటి బైక్ లాంగ్ రన్ లో నడిపేటప్పుడు స్మూత్ గా అనిపిస్తుంది కొంతవరకు అయితే కనుక ఇంజన్ లో. సో అలాగే మనకు హీటింగ్ కూడా స్లైట్ గా తగ్గినట్లు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కనుక వింటర్ సీజన్ కాబట్టి కరెక్ట్ గా అయితే చెప్పలేను, హీటింగ్ అయితే కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. నా ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే కనుక ఇదనమాట. సో ఫ్యూయల్ ఎక్స్ విషయంలో సో 11,000 పెట్టి దీన్ని పర్చేజ్ చేయొచ్చా అంటే కనుక, మీ దగ్గర డబ్బులు ఉండి ఒక మంచి బైక్ గా ఫీల్ అవ్వాలి అనుకుంటే కనుక దీనికైతే అప్గ్రేడ్ కావచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే కనుక, మీరు ఈ ఫ్యూయల్ ఎక్స్ ఒక్కటే వాడితే కనుక మీకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే కనపడవు. ఖచ్చితంగా మీరు ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మనకు రెడ్ రూస్టర్ చూస్తున్నారు కదా, దీని వీడియో కూడా చేశాను. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ కూడా ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనము ఈ 3 కాంబినేషన్ ఉంటేనే మనకు వచ్చేసి పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లేదంటే కనుక ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనపడదు. అన్న నేను ఫ్యూయల్ ఎక్స్ ఒకటి ఇన్స్టాల్ చేయించుకోవచ్చా అంటే కనుక వద్దనేసే చెప్తాను. మీరు టోటల్ గా 25,000 రూపీస్ ఖర్చు పెట్టుకొని ఈ 3 సెట్ చేసుకుంటేనే
మీకు పర్ఫార్మెన్స్ లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే కనుక. నేను లాంగ్ రన్ లో చెప్తాను అసలు ఈ డివైస్ కొనొచ్చా, 25,000 పెట్టి ఇవన్నీ ఫిట్ చేయించుకున్న తర్వాత మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ లో ఎలాంటి డ్రాప్స్ ఏమైనా కనపడ్డాయా, అలాగే పర్ఫార్మెన్స్ లో ఎంతవరకు పికప్ ఉంది, టార్క్ లో ఎంతవరకు పికప్ ఉంది, జెర్కింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు లాంగ్ రన్ లో చెప్తాను. ఫ్యూయల్ ఎకానమీ కూడా ఎలా ఉంది, ఫ్యూయల్ తగ్గిందా లేదంటే కంబషన్ పెరిగిందా, మైలేజ్ అనేది ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకొక పూర్తి వీడియోలో మీకు అయితే కనుక త్వరగా అందించడానికి ట్రై చేస్తాను. కొద్దిగా దీన్ని టెస్ట్ చేసి మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో ఆ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను.